పాటి శ్రీనివాస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. శ్రీనివాస్ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2016 మే 28 నుంచి 2019 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించారన్నట్టు వార్త హైలైట్ చేశారు. చాలా కీలకమైనటువంటిది. ఆయన అడ్వకేట్ జనరల్గా గతంలోనూ పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన టైంలో వాస్తవంగా చంద్రబాబు గారిని కాపాడుకొచ్చింది ఆయనే. దమ్మాలపాటికి దమ్ముందని అప్పట్లో మనం వీడియో కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆయనకి మళ్ళీ అడ్వకేట్ జనరల్ అవకాశాలు లభించినాయి. లేకపోతే రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ ఎన్నిక స్థానాలకు 12 ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఓ రకంగా చెప్పాలంటే ఇది జగన్ చంద్రబాబుకి ఇస్తున్న గిఫ్ట్ అనాలి, లేకపోతే చంద్రబాబుకి మరొక 2వ విజయం అనాలి. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఇప్పుడు హయ్యెస్ట్ ఓట్లు తెలుగుదేశానికే ఉన్నాయి కాబట్టి, కూటమికే ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశానికే తీసేసుకుంటాయి. అది టీడీపీ ఒకటి జనసేన ఒకటి తీసుకుంటారా, లేకపోతే 2 తెలుగుదేశమే తీసుకుంటుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. 2 స్థానాలు కూడా ఖచ్చితంగా కూటమి వైపుకే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఓ రకంగా వైసీపీకి 2 సీట్లు తగ్గినట్టు, కూటమికి 2 సీట్లు పెరిగినట్టు. అయితే 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు